ఈ యొక్క గుజ్జల ఎలమందారెడ్డి నగర్లో ఉన్నటువంటి కుంచాల గురవమ్మ ఆమె గంజాయి అమ్ముతున్నటువంటి సమాచారం మీద ఈరోజు నా సిబ్బందితో, నేను ఎస్ఐ గారు మా సిబ్బందితో వెళ్ళి చూడగా అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు కొన్ని ప్యాకెట్స్ పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. వాళ్ళని ఆపి సోదా చేయగా వాళ్ళ దగ్గర గంజాయి సుమారు ఒక్కో ధర కేజీ బావు, కేజీ 200, కేజీ 1100 గ్రాములు అలా ఉండింది. ఇది ఎక్కడని అడిగితే ఇక్కడే కుంచాల గురవమ్మ అని అక్కడ దగ్గరలో ఇంటి సమీపంలో ఆమె దగ్గర కొంటున్నామని చెప్పారు. తర్వాత ఆమెను కూడా చెక్ చేస్తే ఆమె దగ్గర కూడా సుమారు 1.5 కిలో గంజాయి దొరకడం జరిగింది. తర్వాత అసలు వీళ్ళ గురించి విచారించుకుంటూ వస్తే వీళ్ళ ముద్దాయిలు చిటితోటి మధుబాబు అలియాస్ తన్నీరు మధుబాబు అంటారు, అలాగే రాకూర్ దుర్గారావు, పత్తి రవి, కుంచాల గురవమ్మ ఈ నలుగురు దగ్గర గంజాయి పుట్టుకోవడం జరిగింది. ఇక చిటితోటి మధుబాబు అని ఇతను అంతర్ జిల్లాల దొంగ, మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలో కూడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ గతంలో ఇతని మీద సుమారు ఒక 70-80 నేరాలు ఉన్నాయి. రీసెంట్గా ఇతను ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడని చెప్పి అంటే మన జిల్లాలో అయితే తాళ్ళూరు పోలీస్ స్టేషన్లో 3, జరుగుమల్లి స్టేషన్ మన పరిధిలో జరుగుమల్లి స్టేషన్లో 2, అద్దంకి పోలీస్ స్టేషన్లో 1, ఎంజీగూడ పోలీస్ స్టేషన్లో 2, పొదిలి పోలీస్ స్టేషన్ 1, వినుకొండ పోలీస్ స్టేషన్ 1, కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ 1, ఇలా సుమారు 11 నేరాల్లో ఇతను, కొన్ని నేరాలు వాళ్ళ బామర్ది రాకూరి దుర్గారావు అని చెప్పి ఇతను తోడుగా అసిస్టెంట్గా తీసుకెళ్లి ఒక 3 నేరాలు మిగతా ఇతను ఓన్గా చేయడం జరిగింది. ఈ నేరాల్లో అంటే ఎక్కువ ఇతను ఈ యొక్క టెంపుల్స్కి వెళ్ళడము, రామకృష్ణ టెంపుల్స్లో ఉన్నటువంటి విగ్రహాలు, అలాగే అక్కడున్న అమ్మవారి మీద ఉన్న తాలిబొట్లు, వెండి సంబంధించిన వస్తువులు, ఇలా మకర తోరణాలు, గంటలు, ఆడున్నటువంటి మిగతా ఆర్టికల్స్ అని కూడా దొంగతనం చేయడం జరిగింది. అలాగే పలుకూరు ఆ గ్రామంలో జరిగినటువంటి దొంగతనాలు అయితే సోఫా సెట్స్, డబుల్ కాట్ బెడ్, ఏసీ, గ్రేజరు, దివానా కాటు, ఈ యొక్క వాష్ బేసిన్ అలాంటివి చేయడం జరిగింది. అలాగే అద్దంకిలో చూసినట్లయితే మిరపకాయలు అంటే ఆటో వేసుకొని పోయి ఖాళీగా వస్తున్నా అక్కడ మిరపకాయలు దొరికితే ఆ మిరపకాయలు వేసుకురావడం జరిగింది. అలాగే పొదిలో చూస్తే ఒక ఇంట్లో ఫ్రిడ్జ్, ఇన్వర్టరు, బ్యాటరీ అవన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. తాళ్ళూరులో ఒక గుళ్ళో దొంగతనము, ఒక ఇంట్లో సోఫా సెట్స్, 2 ఫ్రిడ్జ్లు, ఇలా రకరకాల ఇంట్లో సంబంధించినటువంటి అంటే మన వంట పాత్రలు ఇలాంటివన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. అలాగే జరుగుమల్లి అయితే మన నర్సింగోల్లో ఉన్నటువంటి గంగమ్మ తల్లి టెంపుల్స్లో టెంపుల్ సంబంధించినటువంటి వస్తువులను కూడా దొంగతనం చేయడం, సీసీ కెమెరాస్, అలాగే DVRs కూడా దొంగతనం చేయడం, అలాగే సతుకుమాడు ఒకటి, అలాగే NG4లో ఒక బైక్ అఫెన్స్, ఇలాగా చేయడం వలన మొత్తం ఇతని దగ్గర సుమారు ఈరోజు మనం ఒక 10 లక్షల రూపాయల వరకు సుమారు 10 లక్షల రూపాయల సొత్తును రికవరీ చేయడం జరిగింది. తదుపరి వీరందరిని కూడా కోర్టులో హాజరుపెట్టి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం